ప్రథమంగా ఇప్పుడు రేషన్ మాఫియా అనేది ఆంధ్రప్రదేశ్లో బాగా ఎక్కువైందని కూడా అంటే ఒక డిప్యూటీ సీఎం కానీ ఒక సీఎం లాంటి వ్యక్తులు మాట్లాడే పరిస్థితి వచ్చింది సార్. సెంట్రల్ గవర్నమెంట్ వస్తే నేను చూసుకుంటా అని చెప్పేసి డైరెక్ట్ ఒక డౌట్ అయితే వస్తుంది. దీని ప్రధాన కారణం ఏంటంటే సరే నిజంగా షిప్ సీజ్ చేశారా ఈ రోజు దాకా? అసలు ఆ షిప్ను గతంలో కలెక్టర్ సీజ్ చేశారు కదా. అసలు షిప్ను సీజ్ చేసే రైటు ఏ డిపార్ట్మెంట్కి ఉంటుంది? అసలు ఒక డిప్యూటీ సీఎం అనే వ్యక్తి ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఆ ఎస్పీ గారు ఎందుకు సెలవు పెట్టారు? కనీస పోలీస్ బందోబస్తు ఎందుకు ఇవ్వలేదు? దాదాపు 650 టన్నులు బియ్యం దారి మళ్ళిస్తుంది కాకినాడ పోర్ట్ నుంచి. అంటే అది వేరే దేశాలకు పంపించడానికి. ప్రజా సంకల్ప వేదిక ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రతి గొంతులోకి నీళ్లు పోవడం కోసం మేము కృషి చేస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీ గొంతు వినిపిస్తారు తప్పనిసరిగా. ఎటువంటి రాజకీయ ఒత్తుల్లోకి ఎరిగిపోరు. ప్రజా సంఘానికి ఎటువంటి రాజకీయ ఒత్తులు మాకైతే లేదు. వాయిస్ ఫర్ వాయిస్లెస్. ఎక్కడా కూడా మేము ఒక్క రూపాయి కూడా మా వాళ్ళని కూడా తీసుకొనివ్వము అనేది మేము ఘంటాపదంగా చెప్పగలం. ప్రజలకు సమస్యలు అంటే ఒక జనతా గ్యారేజ్ మాత్రం అయితే పనిచేస్తున్నామని చెప్తున్నారు. 7 సెటిల్మెంట్లు కూడా పోలీసులే బ్యాక్ ఎండ్ నుండి నడిపించే పరిస్థితి ఉంది సార్. దానిపై మీరు ఎలా పోరాటం చేస్తున్నారు? రానున్న రోజులు 20,000 నుంచి 50,000 దగ్గరికి వసూలు చేస్తున్నారు అనేది మా దృష్టికి వస్తూనే ఉన్నాయి. 300 కోట్ల అవినీతి చేసే వరకు ఏసీబీ పట్టుకోలేకపోవడానికి ముఖ్య కారణాలు అంటే ఏం చెప్తారు? ప్రకాశం జిల్లాలో చీమకుర్తి రోడ్డు మీద అయితే కొంచెం మీరు పోరాటం చేస్తూ ఉన్నారు కదా, అంటే గుంతలు పడ్డ రోడ్లు కానీ మైనింగ్ మాఫియా వల్ల ఇలా జరుగుతుందని కూడా కొన్ని మీరు వ్యాఖ్యానాలు చేశారు కదా. అసలు దాని డెప్త్ అంటే ఏం చెప్తున్నారు? దాదాపుగా 1000 కంపెనీలు లీజుకి ఇచ్చారు ఆ చీమకుర్తి ఆ పరిసర ప్రాంతాల్లో మైనింగ్ వాళ్ళకి. అంత లీజుకి ఇచ్చి అంత డబ్బులు సంపాదిస్తున్న ప్రభుత్వము కనీస రోడ్డు వేయించాలనే ఇంగిత జ్ఞానం ఏ ప్రభుత్వానికి ఉండాలా లేదా? సార్ మీరు గతంలో మార్కాపురం జిల్లా విషయంలో కూడా చాలా వరకు కొట్లాడారు సార్. వీళ్ళు ఎంతవరకు పోరాడినరు మార్కాపురం జిల్లా కోసం అనేది ఒక పెద్ద ప్రశ్న. అవును సార్. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు అప్పట్లో చంద్రబాబు నాయుడే స్టార్ట్ చేశారనేది మనం చూస్తూనే ఉన్నాం. అప్పటి నుండి ఇప్పటికి కూడా మళ్ళీ అయింది లేదు. 20 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ అది 2 years అవుతుంది. అసలు ఈ ప్రభుత్వం చేస్తుందా చేయలేదా అనే ఒక డౌట్ అయితే వస్తుంది. దీని ప్రధాన కారణం ఏంటంటే అప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు ఎవరైతే మాట్లాడలేదు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారేమో అని అనిపిస్తుంది. తమకు అనుకూలంగా మలుచుకొని ఒక మాఫియా ఏర్పడింది. అది ఈ రోజు టీడీపీ ప్రభుత్వం వచ్చింది అని నేను చెప్పట్లేదు. గత కొన్ని ప్రభుత్వాల నుంచి ఒక సంప్రదాయమే మొదలైంది. ఒకవేళ ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే ప్లానే ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈరోజు నోటికి వచ్చిన తిడుతున్నారు, అమ్మలు అక్కలు డాష్ డాష్ డాష్. అదే మీ వాళ్ళని తిడితే మీరు ఒప్పుకుంటారా? గత ప్రభుత్వంలో కొట్టిన ఉదాహరణ ఈరోజున్న డిప్యూటీ సభాపతి గారు ఉన్నారు, రఘురామ కృష్ణరాజు గారు. ఆయన ఆ రోజు పార్లమెంట్ చెప్పారు, అవునా కదా? ఆ రోజు న్యాయం ఈరోజు ఎట్టొస్తుంది? చిరంజీవి పాలు బాగుంటాయని చెప్పారు సార్. ఆ పాలు తాగుతాం మనకేదో అవుతుంది, అప్పుడు చిరంజీవి మీద మనం ఏమైనా రైట్స్ ఉంటాయా సార్? కానీ ఫుడ్ అడల్టరీ వల్ల ఒక సమాజమే ఎఫెక్ట్ అవుతుంది. రజనీకాంత్ ఇలాంటి వాళ్ళు యాడ్లు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళని ప్రొడక్ట్ గురించి వాళ్ళు పబ్లిసిటీ ఇవ్వరు.